హాయ్ హలో అందరికీ నమస్కారం. దిస్ ఈజ్ ఇన్నోవేటివ్ కపుల్ ఈశ్వాస్ ఛానల్. ఇవాల్టి వీడియో వచ్చేసి రాజుగారి కోడి పలావ్ అండి. ఇది వైజాగ్లో చాలా ఫేమస్. ఎవరిని అడిగినా రాజుగారి కోడి పలావ్ని ఇష్టపడని వాళ్ళు ఉండరు. సో ఇవాళ ఆ వీడియో అది కూడా మేము కుండలో చేస్తున్నాం, ఎట్లా అనేది చూడండి. ఫస్ట్ కుండని హీట్ చేసుకొని అందులో ఒక 2 స్పూన్స్ ఆఫ్ గీ వేసుకోవాలి. ఆ గీ కొంచెం మరిగించాలి. సో కుండ ఒక్కసారి వేడైందంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఒక్కసారి వేడైతే అది ఇంకా తొందరగా వేడి అనేది చల్లబడదు. సో కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుండ మీద వండుకోండి. సో నెక్స్ట్ నేను వచ్చేసి ఆ గీ వేడెక్కగానే క్యాష్యూస్ వేసుకుంటున్నా, అంటే జీడిపప్పు వేసుకుంటున్నా అండి. జీడిపప్పు కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో నేను ఓన్లీ కుండలో వండుతున్నాను కాబట్టి నేను దీనికోసం చెక్క గరిటెను మాత్రమే వాడుతున్నాను, లేదంటే కుండ పగిలిపోతుంది. సో అందుకే చెక్క గరిటె ప్రిఫర్ చేస్తే బెటర్. నెక్స్ట్ దీనికోసం కావాల్సిన హోల్ గరం మసాలా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. దీనికోసం ఒక 8 లవంగాలు, 4 యాలకులు, ఒక జాపత్రి పువ్వు చిన్నది, బే లీవ్స్, స్టార్ అనాస్ పువ్వు, ఒక చిన్న 2 ఇంచ్ దాల్చిన చెక్క, ఇవన్నీ కూడా ఇవి క్యాష్యూస్ గోల్డెన్ కలర్లోకి వచ్చాక ఇవి ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ముందు లవంగాలు వేసుకోవాలి, తర్వాత వచ్చి దాల్చిన చెక్క వేసుకోవాలి, తర్వాత యాలకులు వేసుకొని తర్వాత జాపత్రి, వరుసగా అన్నీ వేసేసుకోవాలండి. సో ముందుగానే చెప్తున్నాను, కొంచెం ఇవి వేయించుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా లో ఫ్లేమ్లో వేయించుకుంటే బెటర్. వన్స్ అది కొంచెం, ఎందుకంటే కుండ హీట్ అయిన వెంటనే అది లో ఫ్లేమ్లో ఉండకపోతే మాత్రం మాడిపోయే అవకాశం ఉంటుంది. సో జాగ్రత్తగా వేయించుకోండి. గోల్డెన్ కలర్ వస్తున్నాయి అనేటప్పటికే ఈ హోల్ గరం మసాలా అందులో వేసేసుకోవాలి. నెక్స్ట్ దీనికి ఒక 6 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలండి. 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి కంప్లీట్గాన. వేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేస్తే ఆనియన్ ఒక 1/2 kg రావాలి. కట్ చేశాక 1/2 kg రావాలి ఆనియన్. సో 1/2 kg ఆనియన్ వేసుకుంటున్నాను, ముందే చెప్తున్నాను. కట్ చేశాక 1/2 kg ఆనియన్ రావాలి. అది వేసుకొని మంచిగా గోల్డెన్ కలర్లో, అంటే బ్రౌనిష్ షేడ్లోకి వచ్చినంత వరకు మంచిగా దోరగా వేయించుకోవాలి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొనే వేయించుకోండి, మ్యాక్సిమం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొనే వేయించుకోండి. సో అట్లా అయితేనే మీకు ఈవెన్గా అంతా ఏగుతుంది. సో నేను మొత్తం దాన్ని అంతా టాస్ చేసుకుంటున్నాను. సో ఇది కుండ కాబట్టి నేను చెక్క గరిటె వాడుతున్నాను అని చెప్పాను మీకు ఆల్రెడీ. సో ఇప్పుడు మనకి ఆయిల్ పైకి తేలుతుందండి. ఇట్లా తేలుతుంది అంటే ఆనియన్స్ ఫ్రై అవ్వడం స్టార్ట్ అయింది, అంటే ఆనియన్స్ అనేవి కొంచెం కలర్ చేంజ్ అవ్వడానికి రెడీగా ఉన్నాయి. నాకు ఇంచుమించు ఒక 10 minutes పట్టింది. సో 10 minutes ఖచ్చితంగా వేస్తే మీకు ఇంచుమించు గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తాయి. అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది కూడా ఫ్రెష్గా ఆడుకున్నది అయితే టేస్ట్ బాగుంటుంది. ఇన్ కేస్ ఫ్రెష్ లేకపోతే పర్వాలేదు, బట్ ఫ్రెష్ది అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. సో దాన్ని మంచిగా పచ్చివాసన పోయినంత వరకు వేయించుకోవాలి. సో మనకి స్మెల్ తెలిసిపోతుంది పచ్చివాసన పోయిందని, అంతవరకు వేయించుకోవాలి. నెక్స్ట్ ఇది వేయించుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ పేస్ట్ ఆడుకొని దాన్ని కూడా వేసుకోవాలి. అది కూడా కొంచెం దోరగా వేయించుకోవాలి. ఇవి మంచిగా వేయించుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, అంటే టర్మరిక్ పౌడర్, పసుపు వేసుకొని మంచిగా ఈవెన్గా కలుపుకోవాలండి. సో కుండలో కాబట్టి కొంచెం జాగ్రత్తగానే వండుకోండి. బట్ నేను పక్కాగా చెప్తున్నా అండి, మీరు మామూలు గిన్నెల్లో వండుకునేదానికి కుండలో వండుకునేదానికి టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది, చాలా బాగుంటుంది. మేము ట్రై చేసాము, మాకైతే బాగా నచ్చింది. సో నెక్స్ట్ అవి పసుపు వేసి బాగా వేయించిన తర్వాత నేను వెనిగర్ వాటర్లో చికెన్ వేసుకొని మంచి కడిగిన చికెన్ 1/2 kg చికెన్ తీసుకుంటున్నా అండి. 1/2 kg చికెన్ వేసుకోవాలి. సో వెనిగర్తో ఎందుకు కడుక్కుంటున్నా అంటే నీసు వాసన ఉండదు చికెన్. సో అందుకని నేను వెనిగర్తో కడిగిన. ఫస్ట్ ఉప్పు వాటర్తో కడుక్కొని తర్వాత వెనిగర్ వేసి కడిగితే నీసు వాసన ఉండదు, జిడ్డు ఉండదు చికెన్. సో అది వేసి మంచిగా కలుపుకోవాలి చికెన్. ఇప్పుడు పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, చిల్లీ పేస్ట్ అన్నీ ముక్కలకి పట్టేలాగా మంచిగా కలిపి మంచిగా మొత్తం మిక్స్ అయ్యేలా చేసి, సో ఈవెన్గా మొత్తం స్ప్రెడ్ చేసుకుని కొంచెంసేపు మనం రెస్ట్లో పెట్టాలండి. సో నేను అందుకే ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మూత వేసుకొని కనీసం
3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో 3 మినిట్స్ అయిన తర్వాత కొంచెం వాటర్ అనేది పైకి తేలుతూ ఉంటుంది. సో ఇట్లా తేలిన తర్వాత మళ్ళీ ఒకసారి గరిటె తీసుకొని మంచిగా అటు ఇటు ఈవెన్గా కలుపుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి ముక్క ఎంతవరకు ఉడుకుతుందా లేదా అనేది. దాంట్లో ఆయిల్ కంటెంట్ ఎంతవరకు ఉంది, మొత్తం అంతా ముక్కకి మసాలా మీన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని పట్టాయిలే చూసుకొని నెక్స్ట్ ఇందులో మసాలాస్ కొన్ని వేయాలండి. ఏంటంటే 1.5 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొరియాండర్ అంటే ధనియాల పొడి కలిపి 1.5 టేబుల్ స్పూన్ నేను వేసి ఒకసారి మిక్స్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మేము పింక్ సాల్ట్ వాడతామండి, అంటే సైంధవ లవణం అంటారు. దాన్ని మనకి రైస్కి చికెన్కి సరిపడా వేసుకోవాలి. నేను ఎందుకు ప్రెస్ చేసి చెప్తున్నా అంటే పింక్ సాల్ట్ కొంచెం వేసినా కూడా సాల్ట్ ఎక్కువగానే అనిపిస్తుంది. సో దాన్ని బట్టి జాగ్రత్తగా వేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కాశ్మీర్ చిల్లీ పౌడర్ అండి ఇది. సో దాన్ని వేసుకుంటున్నా 2 టేబుల్ స్పూన్స్, ఎందుకంటే మంచి కలర్ వస్తుంది. మీకు చూస్తేనే అర్థమవుతుంది, మంచి కలర్లో ఉంటుంది గ్రేవీ కూడా. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత నేను ఇంట్లో ఫ్రెష్గా చేసుకున్న హోల్ గరం మసాలా పౌడర్ నెక్స్ట్ వేసుకోవాలండి. అది ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను. వేసుకొని ఈవెన్గా మొత్తం ముక్కలన్నిటికీ పట్టేలాగా పైనుంచి కిందకి, కింద నుంచి పైకి కలుపుకోవాలండి. కలుపుకుంటే మీకు ఇప్పుడు చూడండి నేను చెప్పినట్టుగా రెడ్డిష్ షేడ్లో ఉంటుంది ఇది కంప్లీట్ మీకు, ఎందుకంటే నేను కాశ్మీర్ చిల్లీ పౌడర్ యూస్ చేసిన. సో కాబట్టి నెక్స్ట్ ఒకసారి మొత్తం పైనుంచి మొత్తం వరకు కలిపేసుకొని ఈవెన్గా కలుపుకున్నాక దీనిలోనే ఒక హాఫ్ కప్ కన్నా తక్కువే కొంచెం పుదీనా కడిగి కట్ చేసుకున్న పుదీనా వేసుకోవాలండి. వేసుకొని తర్వాత వచ్చేసి దీంట్లో మళ్ళీ ఒక 1 కప్ అంటే ఇంకొంచెం 1 కప్కి తక్కువే, ఎందుకంటే నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను కాబట్టి 1 కప్కి తక్కువే కొరియాండర్ లీవ్స్ అంటే కొత్తిమీర కడిగి కట్ చేసుకున్నది వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మంచిగా ఈవెన్గా కలుపుకోవాలి. ఈవెన్గా కలుపుకుని కొంచెం అటు ఇటు మొత్తం కలుపుకున్నాక మీకు కర్రీ టెక్స్చర్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. యాక్చువల్లీ ఈ స్టేజ్లోనే మనకి మంచి అరోమా వస్తుంది. నెక్స్ట్ మనకి ఇది హాఫ్ కేజీ చికెన్ కదా, 150 ml పెరుగు పడుతుంది. నాకు కొంచెం ఎక్కువైంది, బట్ ఓకే నో ప్రాబ్లం. బట్ చూసుకొని 150 ml పెరుగు వేసుకొని మంచిగా ఈవెన్గా కలిసేలాగా మొత్తం గ్రేవీ అంతా ఆయిల్ పెరుగు బాగా కలిసి చికెన్ ముక్కలకి బాగా పట్టేలాగా ఒకసారి ఈవెన్గా కలుపుకొని దీన్ని కొంతసేపు లో ఫ్లేమ్లో ఇంచుమించుగా ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికియాలండి. నెక్స్ట్ 10 మినిట్స్ తర్వాత మనకి ఆయిల్ అనేది పైకి అట్లా తేలుతుంది. సో నెక్స్ట్ ఒకసారి పైనుంచి కిందకి మంచిగా కలిపేసుకొని ఇప్పుడు దీనికి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే నెక్స్ట్ మనం వాటర్ అనేది వేసుకోవాలండి. సో మంచి గ్రేవీ వచ్చిన తర్వాత ఈ పాటికి మనకి ఒక 80% కుక్ అయిపోవాలి చికెన్. సో ఇప్పుడు నేను 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. 2 గ్లాసెస్ రైస్కి 4.5 గ్లాసెస్ కుండలో కాబట్టి 4.5 గ్లాసెస్ వాటర్ సరిపోతుంది. అదే మీరు ఏమైనా స్టీల్ గిన్నెల్లో కానీ అల్యూమినియంలో కానీ అయితే 2 గ్లాసెస్ ఆఫ్ రైస్కి 5 గ్లాసెస్ వాటర్ పడుతుంది. ఇది కుండ కాబట్టి నేను ప్రత్యేకించి చెప్తున్నా 4.5 గ్లాసెస్, ఇంకా తగ్గించినా పర్వాలేదు, 4 అయినా పర్వాలేదు, కానీ అంతకన్నా ఎక్కువైతే వేసుకోవద్దు. ఒక 4.5 గ్లాసెస్ వాటర్ వేసుకొని మంచిగా కలిపేసి 5 మినిట్స్ హై ఫ్లేమ్లో అండ్ 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి బాగా మరిగించుకోవాలండి. సో ఇప్పుడు మనకి మసాలా అంతా పైకి తేలిపోద్ది. సో వన్స్ ఒకసారి మొత్తం ముక్కలకి ఆయిల్ అంతా వాటర్లో కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి. అట్లా మిక్స్ చేసుకోవాలంటే అసలు ఆయిల్ అనేది మనకి మొత్తం ముక్కలలో వాటర్ ఆయిల్లో కలిసిపోయేటట్టు మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నేను ఇందాక నానబెట్టిన బియ్యం అవి కడిగి 2 గ్లాసెస్ ఆఫ్ బియ్యం అనమాట ఇవి. మంచిగా ఒకసారి వేసుకునే ముందు వాష్ చేసుకొని ఇవి కనీసం ఒక అరగంట అయినా నానబెట్టాలండి. ఎంత నానితే అంత బాగుంటుంది. సో నేను అరగంట నానబెట్టాను. కడిగి వాష్ చేసుకున్న బియ్యాన్ని ఇప్పుడు అందులో వేసేసుకోవాలి. మొత్తం బియ్యం అంతా అందులో కలిసేలాగా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. సో నీట్గా మొత్తం వాష్ చేసుకొని వేసుకోవాలండి.
దీనికి ప్రత్యేకించి బాస్మతి రైస్ ఏమి యూజ్ చేయక్కర్లేదు. సోనా మసూరి రైస్ కానీ లేదంటే ఇంట్లో ఇన్ జనరల్గా యూజ్ చేసే రైస్ కూడా చాలా బాగుంటుంది. బట్ ముడి బియ్యం అయితే యూజ్ చేయొద్దు. ముందే చెప్తున్నా, ముడి బియ్యం యూజ్ చేస్తే ముద్ద అయిపోతుంది. అదే మంచి పలుకుగా ఉడికే బియ్యం అయితే అది చాలా బాగుంటుంది. లేదా సోనా మసూరి బెస్ట్ బియ్యం. బట్ బాస్మతి రైస్ అయితే మెత్తగా అయిపోతుంది. నెక్స్ట్ ఇవి వేసుకొని మంచిగా కలుపుకొని 5 మినిట్స్ ఇన్ లో ఫ్లేమ్లో మళ్ళీ బాయిల్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో 5 మినిట్స్ మంచిగా ఉడికిన తర్వాత ఒకసారి మొత్తం రైస్ పీసెస్ అన్నీ మంచిగా కలిపేసుకోవాలండి. ఒకసారి మంచిగా కలుపుకొని ఆయిల్ అంతా వాటర్లో కలిసిపోయిన తర్వాత నేను యాక్చువల్లీ 2 స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవచ్చండి. నేను స్టార్టింగ్లో ఎక్కువ నెయ్యి వేసాను. సో అందుకని నేను ఇప్పుడు నెయ్యి తగ్గించేసుకుంటున్నాను. నెయ్యి కొంచెం వేసుకొని మళ్ళీ ఒకసారి ఈవెన్గా మిక్స్ చేసుకొని మొత్తం అంతా అసలు కలిసేలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టుకొని 15 మినిట్స్ ఇక్కడ నుంచి 15 మినిట్స్ లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఉడికించుకున్నాక ఎమ్మటే స్టవ్ బంద్ చేయాలండి. ఇది కుండ కాబట్టి మీకు కొంచెం వాటర్ కనిపిస్తుంది. బట్ నో ప్రాబ్లం, వాటర్ కనిపిస్తుందని ఉడకలేదు అనుకోవద్దు. మీకు చూస్తే పీసెస్ రైస్ ఉడికిపోయే ఉంటాయి. ఇది వాటర్ కంటెంట్ కనిపించిన కుండ కాబట్టి ఆ వేడికి అదంతా ఆవిరైపోయి మొత్తం దగ్గరకు అయిపోయి మంచిగా వస్తుంది. నేను మూత పెట్టి మీకు మళ్ళీ చూపిస్తా చూడండి. నేను ఇప్పుడు మీకు వాటర్లీగా కనిపించింది కదా. సో నేను మూత పెట్టి రెస్ట్లో ఒక 20 మినిట్స్ వదిలేసాను. 20 మినిట్స్ ఈజీగా వదిలేసాను. నెక్స్ట్ నాకు రైస్ అనేది అట్లా పలుకుగా ఉంది. మీరే చూడండి. ఇది వేడిగా కన్నా పూర్తిగా చల్లగా అయ్యాక తింటే ఉంటుందండి టేస్ట్, మామూలుగా ఉండదు. సో మీరు ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.